హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో, ఎప్పుడెప్పుడు కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో, దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, అంతకంటే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంసెట్ కౌన్సెలింగ్ అప్పుడు ప్రతీదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడైతే చూస్తున్నారు కదా! ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలని చెప్పేసుంది. సో, మనకిక్కడేంటంటే ప్రతీదీ కూడా ప్రతి స్టేట్‌లో కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ మన ఏపీలో చూసుకుంటే కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. అసలు దానికి రీజన్స్ ఏంటి? సో, దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో, మనకి ఇన్ని రోజులవుతున్నా గానీ మనకింకా కౌన్సెలింగ్ రాలేదేంటంటే మనకి ఫీజులపై అస్పష్టత అని చెప్పేసుంది. అంటే మనకిక్కడేంటంటే కాలేజ్ సంబంధించి ఫీజ్ స్ట్రక్చర్ అనేది మనకింకా కూడా ఫైనల్ అయితే కాలేదనమాట. సో, అది ఫైనల్ అయిన తర్వాత మాత్రమే మనకిక్కడ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనకిక్కడ చూడండి, ఫీజులనేవి ఇంకా తెలియకపోతే ఇక్కడ మన కౌన్సెలింగ్ అనేది ఇంకా ఎలా కండక్ట్ చేస్తారు? ఎందుకంటే కాలేజెస్ అనేవి ఎన్నున్నాయి, దానికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ తెలిస్తే అప్పుడు ఆ కౌన్సెలింగ్ అనేది వెంటనే స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, దానికి సంబంధించి కూడా మనకి ఇంకా కూడా అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది మనకి అప్డేట్ అవ్వగానే మనకి వెంటనే కూడా కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏంటంటే కౌన్సెలింగ్ అనేది ఏ నెలలో ఉంటుందని చెప్పి చాలామంది అడుగుండొచ్చు. ఇంకా మనకి ఈ నెలలో ఉండకపోవచ్చు. జూలైలో మనకి కౌన్సెలింగ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదంటే ఇంకా మనకి ఇంకా కూడా అస్పష్టత అయితే ఉంది. సో, ఫీజులపై అయితే. సో, అది మనకు మొత్తం కూడా క్లియర్ అవ్వగానే మనకి జూలైలో కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి మనకి ఈ వీక్‌లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటికి కూడా అందరూ కూడా డిక్లరేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేశారు. అందరికీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించి కూడాని. సో, మనకి ఇంకా ఈ వీక్‌లో ఇంకా రిజల్ట్స్ అయితే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ వీక్‌లోనే రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఫైనల్ అయితే అయిపోయారు కాబట్టి మనకి ఇంకా కూడా ఏవైతే ఎడ్యుకేషన్‌కి సంబంధించి పనులుంటాయో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ పూర్తి చేసుకుంటూ వచ్చేస్తారు. సో, డిగ్రీ వాళ్ళకి సంబంధించి గానీ, ఇంజినీరింగ్‌కి సంబంధించి గానీ మనకి ఈ వీక్‌లో అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అండ్ అలాగే డేట్ ఏంటి? ఏ టైంకి? ఎలా చెక్ చేసుకోవాలి? ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.